17 ఏళ్ల రవికుమార్, 15 ఏళ్ల శాంతిబాయ్ పాకిస్తాన్కు చెందిన హిందువులు. వారికి ఈ మధ్య సింధ్ ప్రావిన్స్లో మీర్పూర్లో పెళ్లి జరిగింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్లో బతకలేమనుకున్నారో, ఇంకేం కష్టం వచ్చిందో ఆ యువ దంపతులు భారతదేశానికి వచ్చి స్థిరపడాలనుకున్నారు. అందుకు అవసరమైన వీసాల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అక్రమంగానైనా భారత్లోకి ప్రవేశించాలనుకున్నారు. ధార్ ఎడారి బాట పట్టారు. దాహానికి తాళలేక ఎడారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ జంట నీటి కోసం ఎంత అలమటించిందో చెప్పడానికి ఎడారిలో పడి ఉన్న రవికుమార్ ముఖం మీద ఉన్న ఖాళీ నీటి డబ్బాలే నిదర్శనం. ఆ జంట అసువులు బాసిన 5 రోజుల తర్వాత శనివారం నాడు స్థానిక పశువుల కాపరులు గుర్తించి సరిహద్దు భద్రతా బలగాలకు సమాచారం అందించారు. గుర్తింపు కార్డుల ఆధారంగా వారి సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. ఇద్దరూ పాకిస్తాన్లోని సింధ్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలియజేశారు. వారి వద్ద పాకిస్తాన్ సిమ్ కార్డు ఉందని, నవవధువులు ధరించే ఎరుపు తెలుపు గాజులు శాంతిబాయి చేతికి ఉన్నాయని చెప్పారు. హిందూ పాకిస్తానీ డిస్ప్లేస్డ్ యూనియన్ అండ్ బోర్డర్ పీపుల్ ఆర్గనైజేషన్కు చెందిన దిలీప్ సింగ్ ఆ జంట ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి వివరాలు కోరగా పాక్ నుంచి స్పందన వచ్చింది. ఆ వివరాల ప్రకారం వారిద్దరూ జూన్ 21వ తేదీన తమ ఇంటి నుంచి మోటార్ సైకిల్ పైన బయలుదేరారు. ఆ బైక్ను ఇండో పాకిస్తాన్ సరిహద్దుల్లోని నూర్పూర్ దర్గా వద్ద పార్క్ చేసి అక్కడి నుంచి కాలినడకన సరిహద్దులు దాటి రాజస్థాన్ జైసల్మేర్లోకి ప్రవేశించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ ప్రాణాలు కోల్పోయారు.